ఉత్తరాంధ్రలో ఆ ఉమ్మడి జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ చాలా బలోపేతంగా ఉంటాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని 15 నియోజకవర్గాలకు గాను 13 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. కానీ ఇదంతా ఎన్నికలకు ముందు మాత్రమే. ఇప్పుడు అదే కూటమి విభేదాలతో బీటలు వారుతోందట. సగానికి సగం నియోజకవర్గాల్లో కూటమిలోని పార్టీలకు పొసగటం లేదు. ఒకరిపై మరొకరు ఫిర్యాదులతో రచ్చకెక్కడంతో ఆయా పార్టీల అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారట. మరి ఇంతకీ ఏమిటా జిల్లా, ఏమా కథ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. విశాఖ ఉమ్మడి జిల్లా కూటమిలో కుమ్ములాటలు తారస్థాయికి చేరుతున్నాయి. ఇంచుమించు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంటోంది. వాస్తవానికి విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాలుండగా అందులో 2 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. మిగిలిన నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో టీడీపీ గెలవగా 4 నియోజకవర్గాల్లో జనసేన గెలుపొందింది. 1 నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. ఇంచుమించు అన్ని నియోజకవర్గాల్లో కూటమిలోని పార్టీలకు మధ్య లుకలుకలు బహిర్గతమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా విశాఖ ఉమ్మడి జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. అదేవిధంగా బీజేపీ, టీడీపీ మధ్య కూడా విభేదాలు పొడచూపుతున్నాయి. ఈ వ్యవహారాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళుతున్నారో లేదో కానీ రోజురోజుకు ఈ విభేదాలు మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. రాను రాను నియోజకవర్గాల్లో బహిరంగంగానే కూటమి పార్టీలు బాహాబాహీకి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 3 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరుపై ఆ నియోజకవర్గంలోని మిగిలిన కూటమి పార్టీల ఇన్ఛార్జీలు తిరుగుబాటు బావుటా ఎగురవేయడం కూడా చూస్తున్నాం. ఈ పరిస్థితులను ఆయా పార్టీల అధిష్టానం నాయకులు సర్ది చెప్పినా విభేదాలకు మాత్రం ఫుల్ స్టాప్ పడట్లేదు. విశాఖ జిల్లాలో పెందుర్తి, విశాఖ దక్షిణం నియోజకవర్గాల్లో జనసేన విజయం సాధించింది. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, యలమంచిలిలో జనసేన గెలిచింది. ఈ 4 నియోజకవర్గాల్లో కూడా అక్కడి టీడీపీ ఇన్ఛార్జీలతో జనసేన ఎమ్మెల్యేలకు తలనొప్పి తప్పడం లేదు. అదేవిధంగా టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లో కూడా జనసేన నాయకులకు, బీజేపీ ఇన్ఛార్జీలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. విశాఖ జిల్లాలో ఇటీవల కాలంలో పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల తీరుపై కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జీలు బహిరంగంగానే అభ్యంతరాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. విశాఖ సిటీలో భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు మధ్య కూడా అగాధం ఏర్పడింది. ఇదే విధంగా చోడవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుచరులమంటూ కొంతమంది చేస్తున్న అక్రమాలపై సాక్షాత్తు కూటమి పార్టీకి చెందిన జనసేన ఇన్ఛార్జి పీవీఎస్ఎన్ రాజు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో అక్కడ కూటమి పార్టీకి చెందిన ఇన్ఛార్జితో గొడవలు తప్పడం లేదు. ఇదే విధంగా జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలతో విభేదాలు తప్పడం లేదు. ఈ విభేదాలకు బీజేపీ కాస్తో కూస్తో దూరంగా ఉంది. అయినప్పటికీ జనసేన, టీడీపీ మధ్య మాత్రం వివాదాలు హోరాహోరీగానే జరుగుతున్నాయి. చివరకు జీవీఎంసీ మేయర్ మార్పు విషయంలో కూడా కూటమిలో లుకలుకలు బహిర్గతమయ్యాయి. డిప్యూటీ మేయర్ ఎంపిక విషయంలో జనసేన తమ డిప్యూటీ మేయర్ ఇవ్వాలని పట్టుబట్టింది. ఈ సమయంలో కూడా కూటమి పార్టీలకు అధినేతలు చెప్పినప్పటికీ ఇక్కడ కొందరు టీడీపీలోని కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ ఎన్నికకు సహకరించడం లేదు. దీంతో ఇటీవల డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇస్తామని హెచ్చరిస్తే గానీ జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి దక్కలేదు. ఇటీవల విశాఖలో డిప్యూటీ మేయర్ ఎంపిక వ్యవహారం జనసేన, టీడీపీ మధ్య కొత్త లొల్లికి దారితీస్తోంది. ఇప్పటికే మేయర్ పదవి టీడీపీకి కేటాయించింది. కావున కూటమిలో భాగస్వామి అయిన జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయించాలని గత కొన్ని రోజులుగా జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగడానికి కలెక్టర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కానీ తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాల మధ్య డిప్యూటీ మేయర్ కూడా టీడీపీకే కేటాయించాలని
టీటీడీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఆది నుండి జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయించాలని ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. అయితే జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయించకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానని పార్టీ పెద్దలను హెచ్చరించారు. దీనిపై పీతల మూర్తి యాదవ్ కూడా పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ మేయర్ కోసం లేఖ కూడా రాశారు. ఈ వ్యవహారంలో టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని కూడా కార్పొరేటర్లు ధిక్కరించే వరకు వచ్చింది. దీంతో జీవీఎంసీ కూటమిలోని జనసేన, బీజేపీ కూడా వారి వైఖరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు టీడీపీ అధిష్టానం కలుగజేసుకుంటే కానీ జనసేనకు డిప్యూటీ మేయర్ దక్కలేదు. మేయర్ అభ్యర్థి టీడీపీ నుంచి గెలిపించినా ఆ పార్టీ మాత్రం తమకు వెన్నుపోటు పొడవాలని చూసిందని జనసేన కార్పొరేటర్లు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇదే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల సమయంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై జీవీఎంసీ బయట బహిరంగంగానే కేకులు వేయడం కలకలం రేపింది. ఇందుకీ వీరిద్దరి మధ్య ఏమిటా గొడవ అని ఆరా తీయగా విశాఖ నగరంలో ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ భూముల వ్యవహారం ఎమ్మెల్యేల మధ్య కొత్త పంచాయతీకి కారణమైంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును సహచరులు ఓవర్లుక్ చేయడం విస్తృతమైన చర్చకు దారితీసింది. తన నియోజకవర్గంలో ఇతర నేతల ప్రమేయంపై గుర్రుగా ఉన్న గంటా కుండబద్దలు కొట్టేశారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ అవిశ్వాసం ఓటింగ్ కోసం వచ్చిన ఆయన తోటి ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్గా మారింది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై క్లాస్ పీకారు గంటా. కలెక్టర్కు ఇచ్చే రిప్రజెంటేషన్లో తన ప్రమేయం కానీ సంతకం కానీ లేకుండా మిగిలిన ఎమ్మెల్యేలు ఏకమైతే ఎటువంటి సంకేతాలు వెళతాయని నిలదీశారు. దీంతో ఇద్దరు శాసనసభ్యుల మధ్య కొంతసేపు హాట్ డిస్కషన్ నడిచింది. ఇలా వీరిద్దరి మధ్య ఇప్పటికీ ఆ గ్యాప్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటీవల కూటమిలో మరో వివాదం చర్చకు దారితీసింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన జరిగిన వీఎంఆర్డీ సమీక్షా సమావేశంలో జనసేన ఎమ్మెల్యే, టీడీపీ సమన్వయకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో విశాఖ ఉమ్మడి జిల్లాలో కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయని అంటున్నారు. మంత్రి నారాయణ విశాఖ పర్యటనలో భాగంగా వీఎంఆర్డీఏ పరిధిలోని ప్రజాప్రతినిధులు, కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. వీఎంఆర్డీఏలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జనసేనకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే టీడీపీ సమన్వయకర్తలపై బాహాబాహీకి దిగారు. సమన్వయకర్తల్ని సమావేశానికి ఎందుకు పిలిచారు అంటూ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. మేము మాత్రం ప్రజలకు జవాబుదారులం కాదా అంటూ పెందుర్తి టీడీపీ సమన్వయకర్త గండి బాబ్జీ ఎదురు తిరిగారు. వెంటనే ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా తన నియోజకవర్గానికి చెందిన సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావును పిలవడం పట్ల అభ్యంతరం తెలుపుతూ గట్టిగా కేకలు వేశారు. మీరు కూడా వస్తే మేము సగం ఎమ్మెల్యేలం అనుకుంటున్నారా అంటూ వీరంగం వేసినట్టు సమాచారం. ఎమ్మెల్యేల సమీక్షలో జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల నుంచి టీడీపీ ఇన్ఛార్జీలను కూడా కూర్చోబెడితే ఇంకా తమకు విలువ ఏముందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో ఈ విభేదాలు ముగిశాయని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే అక్కడ టీడీపీ ఎమ్మెల్యే అనుచరులుగా కొంతమంది చేస్తున్న ఆగడాలను అడ్డుకునేందుకు ఏకంగా జనసేన ఇన్ఛార్జి బహిరంగంగానే ఉద్యమం చేశారు. తమ ప్రభుత్వంలోనే తమ కూటమి ఎమ్మెల్యేలపైనే ఫిర్యాదులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గెలుపులో జనసేన పాత్ర కూడా చాలా ఉంది. అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన జనసేన ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అక్కడ టీడీపీకి ఆయన సపోర్ట్ చేశారు. అత్యధిక మెజారిటీతో టీడీపీ ఎమ్మెల్యే రాజు గెలుపొందారు. అయితే కూటమి ప్రభుత్వంలో చోడవరం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని భావించారు. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొందరు ఎమ్మెల్యే అనుచరులు అంటూ ఆ నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. వాళ్లు గ్రామాలకు గ్రామాలు గ్రావెల్ మాయం చేస్తున్నారని జనసేన ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన అనుచరులను ప్రోత్సహిస్తున్నారని జనసేన ఆరోపిస్తోంది. దీంతో జనసేన ఇన్ఛార్జి పీవీఎస్ఎన్ రాజు అక్రమ తవ్వకాలు ఆపాలంటూ ప్రభుత్వ అధికారులు ఆశ్రయించి వినతి పత్రాలు అందించినా ఫలితం లేకపోతోంది. ఇక చేసేది లేక ఆయన పర్యావరణ పరిరక్షణ అంటూ ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుంటున్న వారు తవ్వేసిన గ్రావెల్ ప్రాంతాలను పరిశీలించి ప్రపంచానికి అక్కడ దుస్థితి చూపించే ప్రయత్నం చేశారు. ఇలా చోడవరంలో
కూటమి ప్రభుత్వంలో చీలికలు ఏర్పడ్డాయి. మొత్తానికి విశాఖపట్నం జిల్లాలో కూటమి పార్టీలో నెలకొన్న ఈ విభేదాలు ఎంతవరకు దారితీస్తాయో వేచి చూడాలి. గత కొన్ని మాసాలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ విభేదాలు గత కొన్ని రోజులుగా ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. కొన్ని విభేదాలు కూటమి పార్టీల అగ్రనాయకుల దృష్టిలోకి వెళ్లినా సర్దుకుపోవాలని చెప్పినప్పటికీ ఫలితం లేకపోతోంది. సగానికి సగం నియోజకవర్గాల్లో కూటమి పార్టీలో ఈ వివాదాలు నెలకొనడంతో మరి కూటమిలోని పార్టీల అగ్రనాయకులు ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి.